హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీలో ఎండలతో చాలామంది అలమటించిపోతున్నారు. వీరందరికీ సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక శుభవార్త అయితే వచ్చింది. సో, ఎండలతో చాలా వరకు అయితే మనకు ప్రజలు చాలా వరకు అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రేపు మనకు మండే ఎండలతో మనకు ఉపశమనం అయితే కలగబోతుంది. మనకు పిడుగులతో కూడినటువంటి వర్షాలనేవి మనకు పడబోతున్నాయి. ఎక్కడెక్కడ పడబోతున్నాయి, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతానండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు మండే ఎండలు పిడుగులతో వర్షాలు అని చెప్పేసి టైటిల్‌తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మనము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత అలాగే పిడుగులతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఏపీఎస్‌డీఎంఏ వెల్లడించింది. ఇక మనకు రేపు 27 మండలాల్లో వడగాలులు వీస్తాయని చెప్పేసి తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో మన్యము, అల్లూరి అల్లూరి అలాగే పోలవరము, విశాఖ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అకస్మాత్తుగా పిడుగులతో కూడినటువంటి వానలు పడుతాయని చెప్పేసి ఇక్కడ పేర్కొంది. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచించింది. సో ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ ఏం చెప్తున్నారంటే రేపు మనకు ఆల్మోస్ట్ 27 మండలాల్లో మనకు వడగాలులు వీస్తాయి. ఈ వడగాలులు ఏంటంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ 40 డిగ్రీస్ హీట్‌తో మనకు సెల్సియస్ డిగ్రీస్‌తో మనకు ఎండ అయితే వస్తుంది. సో దీంతో పాటుగా మనకు వడగాలులు అనేది వీస్తాయి. సో ఈ వడగాలుల ద్వారా ఏంటంటే మనకు వేడి గాలి వీయడం ద్వారా మనం ఏంటంటే ఈ వడదెబ్బ తగలడము ఈ విధంగా మనకు వడదెబ్బ తగిలే ఛాన్స్ అయితే ఉంది. సో అలాగే మనకేంటంటే ఈ వానలు కూడా మనకేందంటే ఉరుములతో కూడినటువంటి వర్షాలనేవి కొన్ని చోట్ల అనగా మనకు మన్యము, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరము, విశాఖ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఈ వడగాలులనేది ఉంటాయి. అలాగే వానలు కూడా ఇక్కడైతే పడుతాయని చెప్పేసి మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.